పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం తెల్లవారుజామున భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు నగరమంతా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ భజన మండలి సభ్యులు ప్రతివారం నిర్వహిస్తున్న నగర సంకీర్తన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శనివారం ఉదయం బ్రహ్మముహూర్తానికి భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో నుదుటిపై గోవిందనామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు ఉదయం 5 గంటలకి చేరుకుంటారు. అక్కడ శ్రీహరి నామస్మరణ మధ్య మేళతాళాలు మంగళ వాయిద్యాల నాదంతో నగర సంకీర్తన ఘనంగా ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అంటూ మారుమోగే నామ సంకీర్తనతో తిరుపతి వీధులన్నీ భక్తిభావంతో నిండిపోతాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు భజనల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి ఇంటిలో భక్తిభావం వెల్లివిరియాలనే సంకల్పంతో మండలి సభ్యులు సేవా తత్పరతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు. భక్తి సేవాభావం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా చాటి చెప్తోంది. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునిప్పగారి మున్నాథరెడ్డి, భాస్కరాచారి, జ్యోతి, వాసుదేవరెడ్డి, గుండాల గోపీనాథ్, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, పురుషోత్తం యాదవ్, రాజేంద్రన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, వెంకటాద్రి, తిరుపలాచారి, అరుణమ్మ, చెయ్యమ్మ, విజయకుమారి, అమరావతి, రేవతి, ఉమా, జి పద్మ, వై పద్మావతి, సిద్ధమ్మ, ధనమ్మ, శ్రావణి, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శనివారం శ్రీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ముంగిట మరియు గోవిందరాజస్వామి 4 మాడ వీధులలో ప్రతి శనివారం నిర్వహించబడేటటువంటి నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత రమణీయంగా, మనోహరంగా, పవిత్రంగా సాగుతోంది. ఈ యొక్క కార్యక్రమానికి హిందూ సోదరులందరూ కూడా, తిరుపతికి సంబంధించిన వారు, పరిసర గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి శనివారం హాజరై రామనామాన్ని ఈ విశ్వమంతా వ్యాపింపజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రామనామమే మనల్ని అందరినీ రక్షించేది, కాపాడేది, ఆశీర్వదించేది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి శనివారం ఉదయం హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండస్వామి గోవింద గోవింద. నగర సంకీర్తన వలన ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరం పూర్తయింది. ఈరోజు భజన చేయడంలో గోవిందల స్వామి కూడా ఈ భజనతో ఊరేగింపు రావడం ప్రజలందరూ కూడా మరీ శుభం జరగాలని కోరుకుంటూ, ఎల్లకాలం ఈ యొక్క కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశంతో నేను సెలవు తీసుకున్నాను. ఈరోజు నా శనివారం నగర సంకీర్తనకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవం మొదటి రోజు. ఈ కొడి కూడా ఈరోజు ఎక్కుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో నేను రావడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది.